ఇంటెలిజెన్స్ దెబ్బకు ప్రపంచం తలకిందులవుతోంది. ప్రపంచం మొత్తం ఏఐ చుట్టూనే తిరుగుతోంది. దాని గురించే మాట్లాడుకుంటోంది. ఏఐ వీడియోలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. టెక్నాలజీ భావోద్వేగాలను పలికించలేదనే భావనను తప్పని నిరూపించింది ఓపెన్ ఏఐ. చాట్ జీపీటీతో ప్రపంచాన్ని సరికొత్త యుగంలోకి నడిపించిన ఓపెన్ ఏఐ ఇప్పుడు GPT-4.0ను ప్రవేశపెట్టి అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. మనం మనుషులతోనేనా మాట్లాడుతున్నామన్న భావనను కలగజేస్తుంది ఇప్పుడు GPT-4.0. ఇప్పుడు దానికి పోటీగా ప్రాజెక్ట్ ఆస్ట్రాను తీసుకొచ్చింది సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్. రోబోకు భావోద్వేగాలుంటాయి. ఎప్పుడో 14 ఏళ్ల క్రితం రోబో సినిమాలో శంకర్ ఈ విషయం చెప్పినప్పటికీ పెద్దగా ఎవరూ అంగీకరించలేదు. కానీ ఇక అంగీకరించక తప్పని పరిస్థితులొచ్చేశాయి. ఎందుకంటే కొత్త పుంతలు తొక్కుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భావోద్వేగాల పరంగానూ మనుషులతో పోటీ పడుతోంది. సహజ సంభాషణలు పలికిస్తోంది. GPT-4.0 మోడల్ను ఓపెన్ ఏఐ తీసుకొస్తే ఇప్పుడు గూగుల్ ప్రాజెక్ట్ ఆస్ట్రాను అధికారికంగా ప్రకటించింది. ఏఐ ప్రభంజనం ప్రపంచాన్ని ముంచెత్తింది. రెండు వైపులా పదునున్న కత్తిలాంటి టెక్నాలజీతో ప్రయోజనాలు, ఇబ్బందులు ఉన్నట్టే ఏఐ విశ్వరూపంపై ఆశ్చర్యం, ఆందోళన ఒకేసారి వ్యక్తమవుతున్న సమయమిది. అయితే ఇప్పటిదాకా అందుబాటులోకొచ్చిన ఏఐ వీడియోలు, ఫోటోలు వంటివి చూస్తే ఇవి టెక్నాలజీ సృష్టి అని తేలిగ్గా అర్థమవుతుంది. ఏఐతో భావాలు పలికించలేమని, ఓ మెషిన్లా పనిచేసుకుపోతుందని, మంచి చెడు తారతమ్యం ఉండదని, బాధ కష్టం తెలియవని, సంతోషాన్ని చూపించలేవని, విచక్షణ ఉండదన్నది ఇప్పటిదాకా ఉన్న అభిప్రాయం. కానీ ఓపెన్ ఏఐ ఇప్పుడు విడుదల చేసిన మోడల్ GPT-4.0, మోడల్ ఆస్ట్రా ఆ అభిప్రాయం తప్పని నిరూపించింది. చాట్ జీపీటీలో కొత్త వెర్షన్ GPT-4.0 శాన్ ఫ్రాన్సిస్కోలో ఈ వెర్షన్ విడుదల చేసింది. మరికొన్ని వారాల్లో కొన్ని పరిమితులతో ఈ వెర్షన్ అందరికీ ఉచితంగా అందుబాటులోకి రానుంది. పెయిడ్ సబ్స్క్రైబర్లకు మాత్రం ఇవి వర్తించబోవు. ఈ కొత్త వెర్షన్ లో రియల్ టైం సంభాషణలు, వాయిస్ ఎమోషన్లు వంటి ఫీచర్లు ఎలా ఉంటాయంటే అచ్చంగా మనుషులతోనే మాట్లాడుతున్న అనుభూతి వస్తుంది. గూగుల్ ప్రదర్శించిన డెమో వీడియోలో ఎవరూ చెప్పకుండానే ఓ రూమ్లో వస్తువులను గుర్తిస్తుంది ఏఐ టూల్. GPT-4.0లో ప్రాజెక్ట్ ఆస్ట్రాలో అత్యాధునిక వాయిస్, టెక్స్ట్, విజన్ వంటి ఫీచర్లుంటాయి. కొత్త వెర్షన్లు వేగంగా పనిచేస్తాయి. మనిషి తరహాలోనే 232 మిల్లీసెకన్లలో సమాధానమిస్తాయి. GPT-4.0 డెస్క్టాప్ యాప్ ను కూడా ఓపెన్ ఏఐ ప్రారంభించింది. ఏఐ అసిస్టెంట్ మనం అర్థం చేసుకున్నట్టే ప్రపంచాన్ని అర్థం చేసుకుంటుందని గూగుల్ తెలిపింది. GPT-4.0 మోడల్ తెలుగు సహా 50 భాషలను సపోర్ట్ చేస్తుంది. టెక్స్ట్, రీజనింగ్, కోడింగ్, ఇంటెలిజెన్స్ ను వేగంగా పూర్తి చేస్తుంది. స్పీచ్ మోడ్ లో రియల్ టైం రెస్పాన్స్ ఉంటుంది. చాట్ GPT-4.0 2 రెట్లు వేగంగా పనిచేస్తుంది. టెక్నాలజీకి భావోద్వేగాలతో పనిలేదు. టెక్నాలజీ విప్లవానికి పర్యాయ పదమన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి మనం బాధగా ఉన్నామా, సంతోషపడుతున్నామా, కోపంతో ఉన్నామా, ప్రశాంతంగా కూర్చున్నామా అన్నది అక్కర్లేదు. మన ఎమోషన్స్ తో పని లేకుండా అది పని చేసుకుంటూ పోతుంది. ఇప్పటిదాకా అదే తెలుసు. కానీ ఓపెన్ ఏఐ GPT-4.0 కానీ గూగుల్ ప్రాజెక్ట్ ఆస్ట్రా కానీ అలా కాదు. ఈ ఏఐ టూల్ మనం కోపం అడిగితే అంతే కోపంగా సమాధానం ఇస్తుంది. శుతిమెత్తగా దాంతో మాట్లాడితే అంతకంటే హృదయంగా మనకు సమాధానం ఇస్తుంది. అసలు ఈ మోడల్స్ కి మన భావోద్వేగాలతోనే పని. వేగం, ఖచ్చితత్వం, అదే సమయంలో ఎమోషన్స్ పలికించడం ఈ వెర్షన్ ప్రత్యేకత. టెక్నాలజీతో ఎన్ని అద్భుతాలు జరుగుతున్నా సెల్ ఫోన్ తో ప్రపంచం మొత్తం మన చేతిలోకొచ్చేసిన అనుభూతి కలిగిన ఓ మనిషికి మరో మనిషితో మాట్లాడితే కలిగే సంతృప్తి వేరు. తెలిసిన వాళ్లతో అయినా తెలియని వాళ్లతో అయినా మనం మాట్లాడే మాటలు కొండంత తెరిపినిస్తాయి. ఇదే తరహా అనుభూతి టెక్నాలజీ కూడా ఇవ్వగలిగితే, ఎదురుగా ఓ మనిషి లేకపోయినా మనం మరో వ్యక్తితోనే మాట్లాడుతున్న అభిప్రాయం కలిగిస్తే, మన మనస్థితికి తగ్గ భావోద్వేగాలు పలికిస్తే అవే GPT-4.0 ప్రాజెక్ట్ ఆస్ట్రా. మనం భయంగా ఓ ప్రశ్న అడిగితే GPT-4.0 అస్త్రా భయంగానే సమాధానమిస్తాయి.
కోప్పడితే కోప్పడతాయి. మన వాయిస్ కమాండ్లకు మనిషి తరహాలోనే సమాధానాలిస్తాయి. అలాగే ఓ ఫోన్లోని ఏఐ మోడల్ మరో ఫోన్లోని ఏఐ మోడల్తోనూ సంభాషిస్తుంది. అలాగే మనం ఒక సెల్ఫీ తీసుకుంటే మన మానసిక స్థితిని విశ్లేషిస్తుంది. మనం ఖాళీగా ఉన్నప్పుడు, బోర్ ఫీల్ అయినప్పుడు, ఒంటరిగా అనిపించినప్పుడు చాట్‌జిపిటి 4.0తో ఆస్ట్రాతో మాట్లాడడం ద్వారా ఆ పరిస్థితుల నుంచి తాత్కాలిక ఉపశమనం లభిస్తుంది. చాట్‌జిపిటి 4.0ను ఓపెన్ ఏఐ విడుదల చేసిన వెంటనే గూగుల్ ఆస్ట్రాను ప్రకటించింది. అయితే గూగుల్ ఆస్ట్రాను ప్రకటిస్తుందన్న సమాచారంతోనే ఓపెన్ ఏఐ ముందుగానే చాట్‌జిపిటి 4.0ను విడుదల చేసినట్టు భావిస్తున్నారు. మనం మాట్లాడిన మాటలను అర్థం చేసుకుని ఆస్ట్రా వేగంగా స్పందిస్తుంది. చెప్పిన మాటలు గుర్తుంచుకోవడం, అర్థం చేసుకోవడం, అవసరమైనట్టుగా స్పందించడం ఆస్ట్రా చాట్‌జిపిటి 4.0 ప్రత్యేకతలు. అనేక విషయాలను విని అర్థం చేసుకుని ప్రతిస్పందించేలా ఏఐ టూల్ రూపొందించామని గూగుల్ తెలిపింది. జెమినీ యాప్ వెబ్సైట్లోనూ ప్రాజెక్ట్ ఆస్ట్రా అందుబాటులోకి వస్తుందని వెల్లడించింది. మరోవైపు గూగుల్ కు పోటీగా చాట్‌జిపిటి ఏఐ సెర్చ్ ఇంజిన్ను త్వరలో ఆవిష్కరిస్తామని తెలిపింది. ఇలా ఏఐతో సంస్థలు పోటీపడి కొత్త వెర్షన్లు అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. భారత్ సహా అనేక దేశాలు ఏఐపై భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. అయితే జాబ్ మార్కెట్లో ఏఐ విధ్వంసం సృష్టించనుందన్న ఆందోళన మరోపక్క తీవ్ర స్థాయిలో వ్యక్తమవుతోంది. ఉద్యోగాలకు ముప్పు ముంచి ఉందని, జాబ్ మార్కెట్ పై సునామీలా విరుచుకుపడుతుందని హెచ్చరికలు వినిపిస్తున్నాయి. అభివృద్ధి చెందిన దేశాల్లో 60% ఉద్యోగాలు, ప్రపంచవ్యాప్తంగా 40% ఉద్యోగాలు కనుమరుగయ్యే ప్రమాదముందని, రానున్న 2 ఏళ్లలో ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుందని ఐఎంఎఫ్ చీఫ్ క్రిస్టాలినా జార్జివా వ్యాఖ్యానించారు. ఏఐని సరైన రీతిలో ఉపయోగించకపోతే ఆదాయ అసమానతలు భారీగా పెరిగే ప్రమాదముందని హెచ్చరించారు. అయితే ఈ హెచ్చరికలను కొందరు నిపుణులు తోసిపుచ్చుతున్నారు. కంప్యూటర్లు ప్రపంచాన్ని ముంచెత్తక ముందు కూడా ఇదే అభిప్రాయం ఉందని, తరువాత ఇదే ఉపాధిగా మారిందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని అంటున్నారు. కొత్త టెక్నాలజీలు అందుబాటులోకి వస్తున్నప్పుడు కొన్ని మార్పులు, ఇలాంటి ఆందోళనలు సహజమేనని, ఏఐ ప్రజలందరి జీవితాల్లో ఓ భాగంగా మారేలోపు ఈ లోపాలన్నీ సర్దుకుంటాయని భరోసా ఇస్తున్నారు. మరోవైపు ఏఐ వాడుతున్న వారి సంఖ్య ఊహించని స్థాయిలో పెరిగిపోతోంది. ఏఐ ఉపయోగిస్తున్న వారి సంఖ్య 6 నెలల్లో 83% పెరిగింది. పనిలో వేగం పెరిగిందని, సమయం ఆదా అవుతోందని, క్రియేటివ్ గా ఉపయోగిస్తున్నామని చెబుతున్నారు. మొత్తంగా ప్రపంచం ఏఐకి ముందు, ఏఐకి తరువాత అన్నట్టుగా మారబోతోంది. భావోద్వేగాలను సైతం పలికించే చాట్‌జిపిటి 4.0, ప్రాజెక్ట్ ఆస్ట్రా ఇదే విషయాన్ని తెలియజేస్తున్నాయి.